ఉదయ కాలము ప్రభు దినాన మనం యోహాను సువార్త 17వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుంటాం. నావనియు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ తండ్రితో కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నాడంటే, మొదటి వచనములో ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా నేను, తండ్రి నావన్నీయు నీవి అని అర్పిస్తున్నాడు. తండ్రికి ఇచ్చి గణపరుస్తున్నాడు, తండ్రిని మహిమపరుచుచున్నాడు. ప్రకటన 19వ అధ్యాయము మొదటి వచనంలో రాయబడింది, మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును అని. కాబట్టి మొదట తండ్రి కుమారునికి ఇచ్చినాడు. ఏమిచ్చినాడు? 4వ వచనంలో మనం గమనిస్తే, నీవు నాకు ఇచ్చిన పని ఇచ్చాడు. 7వ వచనంలో మనం గమనిస్తే, నీవు నాకు అనుగ్రహించిన మాటలు అని చదువుతున్నాము. 6వ వచనంలో గమనిస్తే, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులు. కాబట్టి పని ఇచ్చావు, మాటలు, వాక్యం ఇచ్చావు. ఆ వాక్యము చేత మనుషులను నాకు అనుగ్రహించావు. మొదట మనుషులు నీవారు. 9వ వచనంలో వ్రాయబడింది. మొదట 9వ వచనంలో మనం చూస్తే, నీవు నాకు అనుగ్రహించిన వారు నీవారైనందున. కాబట్టి మొదట ప్రభువారు మనుషులు. ఈ మనుషులను భూమి మీద ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి తండ్రి అనుగ్రహించాడు. ఆ మనుషులకు యేసు ప్రభు అనుగ్రహించిన మాటలే, ఆ మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలు అంగీకరించి, నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నీవే నన్ను పంపితవని నమ్మారు. కాబట్టి నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. కాబట్టి 9వ వచనం, నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు. 2వ వచనం, నీవు నీ కుమారునికి అనుగ్రహించిన వారందరూ అని అంటున్నాడు. అంటే సంఘమును, చర్చిని తండ్రి అయిన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి అనుగ్రహించాడు. ఇప్పుడు సంఘము ప్రభువైన యేసుక్రీస్తు వారిని మహిమపరుస్తుంది. ఈ మహిమంతా, ఈ క్రెడిట్ అంతా నీదే తండ్రి అని కృతజ్ఞతతో తండ్రికి ప్రభువైన యేసుక్రీస్తు వారు అర్పిస్తున్నారు. కాబట్టి నీవు, నేను కూడా ఇలాంటి కృతజ్ఞత కలిగినటువంటి వారమై, తండ్రి మనకిచ్చినటువంటి ప్రతిదానికి నావన్నీ నీవే అని మనం సజీవ యాగముగా ప్రభువుకు మనము అర్పించుకోవాలా, ప్రభును మనం ఆరాధించాలా. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఉండి కూడా తండ్రి నుండి పొందిన వాటిని తండ్రికి అర్పించుకొని మహిమపరిచాడు. మనము తండ్రిని అర్పించుకొని మనము కూడా తండ్రిని మహిమపరుస్తాము. నావన్నీ నీవియే. ఇంకా ఈ మాటలు ప్రభు ఆశీర్వదించునుగాక. ఇంకా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా వచ్చే దినాన మనం కలుద్దాం. ప్రైజ్ లార్డ్.